హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు ములక్కాడ జీడిపప్పు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేపేసుకుందాం. అవి ఉల్లిపాయ ముక్కలు గట్ట అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు నానబెట్టుకున్నానండి. నేను నానబెట్టుకున్న జీడిపప్పు వేసేసుకున్నాను. అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకుందాం. నేను ఒక పెద్దది టమాటా వేసుకున్నాను. నేను టమాటా ఎక్కువ ఉంటే బాగుంటుంది, అంటే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది కదా. అది కూడా కొంచెం మగ్గనిచ్చేద్దాము. కలిపేసి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ములక్కాయలు నీట్గా కడిగేసుకుని ములక్కాయలు కూడా వేసేసుకున్నాక ఒక్క నిమిషం మగ్గిన తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడినంత కారం, పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, మీరు ఎంత తినాలనుకుంటే అంత ఉప్పు వేసేసుకుని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసేసుకుని ఉడకనిచ్చేసిన తర్వాత అది కొంచెం మగ్గిపోయింది కదండి. అందులోనే గరం మసాలా వేసేసుకుని కర్రీ అయిపోయిందండి.